మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఈరోజు మనం పీరియడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పీరియడ్స్లో చాలామంది పెయిన్ అనుభవిస్తూ ఉంటారు, లేడీస్ అందరూ కూడా. బట్ అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్ ఉండదు. కొంతమందికి ఏమో బాగా సివియర్ పెయిన్ ఉంటుంది, కంపల్సరీ వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఇంకొంతమంది ఓకే మేనేజ్ చేయగలరు అన్నట్టు ఉంటుంది. అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుందంటారు? పీరియడ్స్లో పెయిన్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. కొంతవరకు పెయిన్ అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. చాలామందికి కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది పీరియడ్స్లో. ఎక్కువ పెయిన్ వస్తోంది, సివియర్ పెయిన్ వస్తోంది, ప్రతి సైకిల్లో అలాగే ఉంటుంది, డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ కాజ్. అంత సివియర్ పెయిన్ వస్తోంది అంటే యూట్రస్లో ఏమన్నా ఇష్యూస్ ఉండుండొచ్చు. గర్భసంచిలో కంతులు కానీ, లేకపోతే పాలిప్స్ కానీ, లేకపోతే పెద్ద గర్భసంచి ఉండడం, అడినోమయోసిస్ అంటాం, అది కానీ, లేకపోతే ఓవరీస్లో ఏమన్నా సిస్ట్స్ ఉన్నాయి, నీటి బుడగలు ఉండడము, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండుండొచ్చు. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండుండొచ్చు. కొంతమంది ఏంటంటే పెయిన్ టాలరేటింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంచెం పెయిన్ని కూడా వాళ్ళు సివియర్ పెయిన్ లాగా పర్సీవ్ చేసుకుంటూ ఉండుంటారు. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ పెయిన్ అనేది చూసుకోవాలి. ఏ రీజన్ లేకుండా సివియర్ పెయిన్ అయితే రాదు. సివియర్గా మీకు పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉంది. అదేంటి అనేది తెలియాలి అంటే మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు బేసిక్ అల్ట్రాసౌండ్ అండ్ బేసిక్ హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేసి మీకు చెప్తారు. అలాగే కొంతమందికి వామిటింగ్స్, మోషన్స్, సివియారిటీ, కొంతమందికి ఫీవర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంతమందికి ఓన్లీ బ్యాక్ పెయిన్ కావచ్చు, ఈ స్టమక్ పెయిన్తోనే సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఇది బాడీ బట్టి వేరియేషన్ ఉంటుందా? ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటారు? అంటే మనకి పెయిన్కి రీజన్ ఏంటి అనే దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్గా మోషన్స్, వామిటింగ్స్ అయ్యేంత పెయిన్ మనకు వస్తుంది అంటే ఎండోమెట్రియోసిస్ ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే గర్భసంచి లోపల మనకి ఏదైతే పొర ఉంటుందో, మనకి ఏ పొర అయితే మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ లాగా బయటికి వస్తుందో ఆ పొర అక్కడ కాకుండా అవుట్ సైడ్ ద యూట్రస్, గర్భసంచి బయట గ్రో అవుతూ ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ పొర అనేది అవుట్ సైడ్ ద యూట్రస్ ఫాలోపియన్ ట్యూబ్స్ పైన, అండాశయాలలో, లేకపోతే కొంతమందిలో ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏంటంటే పేగుల పైన, లేకపోతే యూరినరీ బ్లాడర్, మూత్రం సంచి లోపల కానీ, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో గ్రో అవ్వచ్చు. అలా అవుట్ సైడ్ ద యూట్రస్ ఈ పొర గ్రో అయినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇలా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడము, పీరియడ్స్ టైంలో లూజ్ మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండొచ్చు. సమ్టైమ్స్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ మనకు స్కాన్లో తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే టైనీ ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అబ్డామిన్ అంతా ఉండడం వల్ల మనకు అల్ట్రాసౌండ్లో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. ఇలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేసినప్పుడే తెలుస్తుంది మనకి వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి, ఎంతవరకు సర్జికల్ రిసెక్షన్ చేయగలుగుతాము, వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి మేనేజ్డ్ మెడికల్లీ అనేది మనకు లాప్రోస్కోపీ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఆడియన్స్ అందరికి ఉన్న ఒక డౌట్, ఈ స్టమక్ పెయిన్ రాగానే చాలామంది ఈ జనరేషన్లో మెఫ్తల్ స్పాస్ వేసేసుకుంటారు. అంటే డాక్టర్ని అడగకుండానే చాలా మంది వేసేసుకుంటారు. కొంతమంది ఏమో ఇది రిస్క్ అంటారు, మంచిది కాదు అని అంటారు. కొంతమంది ఏమో ఇది సేఫే, చిన్న పెయిన్ కిల్లరే వాడొచ్చు అంటారు. అసలు మీరేం చెప్తారు? నిజమేనా, అది వాడొచ్చా లేదా? పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్ వేసుకోవడం తప్పేం కాదండి. సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది, దెర్ ఇస్ సో మచ్ టెక్నాలజీ, వీ హ్యావ్ సో మెనీ న్యూ మెడికేషన్స్. ఈ మెడికేషన్స్ అన్నీ డిస్కవర్ చేసిందే మనం కంఫర్టబుల్గా ఉండడం కోసం. కాకపోతే మీకు పెయిన్ ఎందుకు వస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. మీరు మెడికేషన్ వేసుకోవాల్సినంత పెయిన్ వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ఆ సంథింగ్ ఏంటి అనేది చెక్ చేయించుకోవాలి. అండ్ మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీకు ఏ వెరైటీ ఆఫ్ పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, ఎంత డోసేజ్లో వేసుకోవాలి, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, మీకు సూట్ అయ్యే మెడికేషన్ ఏంటి, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసి మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు పెయిన్ కిల్లర్స్. అంతేగాని ఓవర్ ద కౌంటర్ మీకు నచ్చినట్టుగా కొనుక్కొని అయితే వాడకూడదు. గో టు అ స్పెషలిస్ట్, దే విల్ టెల్ యూ వాట్ షుడ్ బి టేకన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు.